తెలంగాణ ప్రభుత్వం కులాలపై సమగ్రంగా సర్వే చేసిందన్నారు సిపెక్ సర్వే ఎక్స్పర్ట్స్ కమిటీ వైస్ చైర్మన్ కంచె ఐలయ్య. రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారని చెప్పారు. విద్య, ఉపాధి, ఆదాయం, జీవన ప్రమాణాలపై సమగ్రంగా విశ్లేషణ జరిగింది అన్నారు. రాష్ట్ర జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలే మెజారిటీగా ఉన్నాయి అన్నారు కంచె ఐలయ్య. బీహార్ కూడా ఒక సర్వే చేసింది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఒక కాంప్రహెన్సివ్ మాన్యువల్ క్వశ్చన్స్ ద్వారా దాదాపు 67 క్వశ్చన్స్ పైన మాన్యువల్ ఇచ్చి 1,00,000కు పైన ఎన్యుమరేటర్స్తో సర్వే చేయించి 4 రిపోర్ట్లు తెచ్చారు. ఈ 4 రిపోర్ట్లలో ఏ కులము సంఖ్య ఎంత ఉన్నది, జిల్లా లెవెల్లో ఎంత ఉన్నది, స్టేట్ లెవెల్లో ఎంత ఉన్నదో చెప్పారు. తక్కువ నెంబర్ ఉంటే ఎక్కువ అభివృద్ధిలో ఉన్నట్టు, ఎక్కువ నెంబర్ ఉంటే తక్కువ అభివృద్ధిలో బ్యాక్వర్డ్నెస్లో ఉన్నట్టు. యాక్చువల్గా ఇక్కడ కాస్ట్ల డెవలప్మెంట్, అండర్ డెవలప్మెంట్ను క్లాసెస్గా చూపెట్టారు. 11 to 31 వరకు ఏ కులాలు ఉన్నాయి అంటే అవి బాగా డెవలప్డ్ ఫామ్లో ఉన్నాయి. కానీ 0 to 11 వరకు ఏ కులం లేదు. ఇక్కడ అంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారులు, అంబానీ, అదానీ లాంటి వాళ్ళు ఇక్కడ రికార్డ్ చేసుకోలేదు కనుక 0 to 11 వరకు లేరు. 32 to 51 వరకు ఇంకో క్లాస్, అది అన్ని కులాలలో ఎవరెవరు ఉన్నారనేది చూపెట్టాం. 70 to 91 వరకు ఇంకో వర్గం ఉన్నది. వర్గంగా మనం చూసినప్పుడు 92 నుంచి 2011 దీంట్లో 111, 112 నుంచి 121 వరకు ఇంకో క్లాసు దీంట్లో మేము చూపెట్టాం. అయితే